అసలే చలికాలం. ఈ సమయంలో మంచి వేడివేడి చికెన్ లాగిస్తుంటే ఆ కిక్కే వేరు. చికెన్ ప్రియులు ఈ కిక్ కోసం ఎంతో ఆశగా చూస్తారు. కానీ నాన్ వెజ్ ప్రియులకు చికెన్ ధరలు ఇంకా చుక్కలు చూపిస్తూనే ఉన్నాయి. కిలో ధర 270 రూపాయలు ఉండటంతో సామాన్యులు చికెన్ తినాలంటే భయపడుతున్నారు. ముక్కలేనిదే ముద్ద దిగని చికెన్ ప్రేమికులు పెరిగిన ధరలతో వెనకడుగు వేస్తున్నారు. ఆదివారం వచ్చిందంటే చాలు వంటింట్లో చికెన్ గుమగుమలాడాల్సిందే. కానీ ఇప్పుడు కిచెన్లలో ఆ చికెన్ గుమగుమలు రావడం లేదు. చికెన్ కొందామంటే సామాన్యుడి జేబుకు చిల్లు పడుతోంది. కిలో ధర ఏకంగా 270 రూపాయలు ఉండడంతో నాన్ వెజ్ ప్రియులకు దిక్కుతోచడం లేదు. చికెన్ రేట్లు చూసి సామాన్య మధ్యతరగతి పబ్లిక్ ఉసూరుమంటున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కొద్ది నెలల నుంచి చికెన్ ధరలు కొండెక్కి కూర్చున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో కిలో లైవ్ కోడి ధర 170 రూపాయలు దాటగా స్కిన్లెస్ చికెన్ ధర 260 నుంచి 270 రూపాయల వరకు ఉంటోంది. కొన్ని ప్రాంతాల్లో ఇది ఇంకా ఎక్కువగా ఉంటోంది. 250గా వాళ్ళకి పడతలేవు అంట, మేత రేట్ ఎక్కువైంది, కరెంట్ బిల్ అది అని అందరు వాళ్ళు అంతకుముందు కంపెనీ వాళ్ళు అలాగలాగా ఉండే, ఇప్పుడు ఒక్కళ్ళు అయిపోయినాయి బోర్డుగా ఒక ఆర్గనైజ్గా అయిపోయి రేటు వాళ్ళు అందరు ఒక్క ప్రెసిడెంట్, ట్రెజరీ, వైస్ ప్రెసిడెంట్ అట్లా అయిపోయి అందరు కంపెనీ స్నేహ, వెన్కోప్, ఎస్ఆర్ అందరు కలిపి రేట్ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఎండాకాలంలో ఉండాలి 300 రేటు, ఇప్పుడు చలికాలంలో ఉంటుంది. రేట్ ఎక్కువ ఉన్న వల్ల తింటలేరు. కొంచెం బిజినెస్ కూడా తగ్గింది, 60% అయిపోయింది మార్కెట్లో. సండే రోజు కూడా తగ్గింది చికెన్ చాలా. ఆదివారమే కాదు, వారంలో కనీసం 2 రోజులు చాలా మందికి ముక్కలేనిదే ముద్ద దిగదు. కానీ ఇప్పుడు చికెన్ షాప్ల వైపు వెళ్లాలంటేనే జంకుతున్నారు. కొన్ని రోజులుగా చికెన్ ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం ఇప్పుడిప్పుడే పెరుగుతున్న టెంపరేచర్లు, ఎండల తీవ్రత పెరుగుతూ ఉండడంతో కోళ్ల మరణాల రేటు పెరిగిందని అంటున్నారు పౌల్ట్రీ నిర్వాహకులు. దీంతో ఫారాల్లో ఉత్పత్తి తగ్గుతోంది. మరోవైపు దానా ధరలు పెరగడం, రవాణా ఖర్చులు భారం కావడంతో ఆ ప్రభావం నేరుగా వినియోగదారుడిపైనే పడుతోంది. డిమాండ్కు తగ్గట్టుగా సప్లై లేకపోవడంతో ధరలు పెరుగుతున్నాయని అంటున్నారు వ్యాపారులు. మార్కెట్ అయితే కొంచెం రేటు తగ్గింది, 320 నుండి 270కి వచ్చింది. అయినా ఇంకా పబ్లిక్ ఏంటంటే ఇంకా తక్కువనే తీసుకుంటా ఉన్నారు. రేటు 270 అన్నా కూడా పబ్లిక్ చాలా ఎక్కువ కాస్ట్ అనిపిస్తుంది. నిన్న అయితే 320 నుండి 270కి వచ్చింది. ఇక కిలో తీసుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే హాఫ్ కిలో అట్లా తీసుకుంటారు. ఈ ఒక 3 సండేల నుండి అయితే సేల్ తక్కువనే ఉంటుంది. రేట్లు తగ్గకపోవడం ఏంటంటే రైతుల దగ్గర ఫీడ్ కాస్ట్ ఎక్కువ ఉంది. సోయా కానీ, బీన్స్, మక్క కానీ కాస్ట్ ఎక్కువ ఉంది. వాతావరణం చాలా చేంజ్ ఉంది కదా, చలి బాగా ఉంది కాబట్టి చలి కూడా కోళ్ళు తట్టుకోలేవు కాబట్టి అందుకు పెంచట్లేదు. గతంలో వారానికి 2 సార్లు చికెన్ తెచ్చుకునే వాళ్ళు ఇప్పుడు కనీసం ఒకసారి తెచ్చుకోవాలన్నా ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడిందంటున్నారు వినియోగదారులు. చికెన్ తినాలనుకునే మధ్యతరగతి కుటుంబాలు ఇప్పుడు బడ్జెట్ చూసుకుని బెంబేలెత్తుతున్నాయి. కిలో కొనేవారు అరకిలోతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి. ధరల పెరుగుదల ఇప్పట్లో తగ్గేలా కనిపించకపోవడంతో నాన్ వెజ్ ప్రియులు ఉసూరుమంటున్నారు.